హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రొపరైటర్ అన్న గారు కూడా ఉన్నారు. ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న గారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎలాంటి సారీస్ చూపించబోతున్నారు? పట్టులోనే మనం డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. ఓకే, సో పట్టులోనే వెరైటీస్. అందులో ఫస్ట్ సారీ చూద్దామండి. బాటిల్ గ్రీన్ సారీ. ఇది కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో బోర్డర్స్ అనేది తీసుకున్నారు. పైన వచ్చేసి మనకు కడ్డీగా చిన్న బార్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు వర్క్ అంతా కూడా కంటిన్యూలో మొత్తం అంతా కూడా ప్యారెట్స్ ఇచ్చారనమాట. ప్యారెట్స్ కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ తోటి ఒక ప్యారెట్ వచ్చింది, ఇంకో ప్యారెట్ వచ్చేసి మనకి ఇట్లా ఆల్టర్నేట్ గా పింక్ తోటి ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు గోల్డ్ తోటి మనకు ప్యారెట్స్ అనేది ఇచ్చారు. అక్కడక్కడంతా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా గ్రేప్స్ ఇచ్చారు. గ్రేప్ మీద అంతా కూడా క్రీపర్స్ ఇచ్చేసారు. ఆల్మోస్ట్ సారీ అంతా కూడా మనకి ఇలా రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. కడ్డీ బార్డర్ మీద కూడా ఏంటంటే కడ్డీగా కాకుండా కొంచెం మనకు టిష్యూ షేడ్లో ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు ప్యారెట్స్ అండ్ క్రీపర్స్ డిజైన్స్ లోనే కంటిన్యూలో ఇచ్చేసారనమాట. సేమ్ మనకు కింద కడ్డీ బార్డర్ ఇచ్చేసి దాని నుంచి కూడా మనకి ఏంటంటే ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారు. ఓకే, థ్రోట్ సారీ అంతా మనకి ఇలానే కంటిన్యూలో వస్తుందండి. బార్డర్ అనేది మనకి హైలైట్ చేశారనమాట. డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. పళ్ళు కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ లోనే ఇచ్చారనమాట. ఏంటంటే మనకి అప్పుడు కాంట్రాస్ట్ లో పళ్ళు తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు పికాక్స్ తీసుకున్నారు, పెద్ద పెద్ద పికాక్స్ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకు లీవ్ వర్క్ అంతా కూడా మనకు కంటిన్యూలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి 2 sides బార్డర్ ఇచ్చారు. ఒక సైడ్ వచ్చేసి మనకు కింద వచ్చేసి మనకు పెద్ద బార్డర్ వచ్చింది, పైన మనకి చిన్న బార్డర్ ఎలా కావాలన్నా కూడా స్టిచ్చింగ్. ఓకే, సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8800 పడుతుందండి. ఓకే, 8800 కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా మనకు కంచి పట్టులోనే లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు లైట్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ 2 shades అనేది మనకి ఈ సారీలో తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కడ్డీ బార్డర్ ఇచ్చారు. దాని నుంచి కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో కడ్డీ కూడా మనకు కొంచెం మనకు కడ్డీ బార్డర్ లో తీసుకుని దీంట్లో కూడా ఏంటంటే మనకు పికాక్స్ ఇచ్చారు అండ్ ఫ్లవర్ డిజైన్. అంటే ఆల్ 2 sides మనకి ఇదే బార్డర్ కంటిన్యూలో వస్తుందండి. ఇది పికాక్ కూడా చూసినట్లయితే మనకు పురు విప్పినట్టు డిజైన్ చేశారు. దీని మీద పింక్ ఇచ్చేసి వీటిలంతా కూడా మనకు బ్లూ అనేది యాడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే బోర్డర్ నుంచి కూడా మళ్ళీ మనకి ఇటు సైడ్ మనకు పింక్ కలర్ ఇచ్చారు కదా, ఇటు వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా దీంట్లో కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్, షెల్ఫ్ థ్రెడ్ వర్క్ చిన్న చిన్న డ్రాప్ బ్రూటీ లాగా స్టైల్లో తీసుకున్నారు అనమాట. సేమ్ మనకు కింద పైన ఏదైతే బార్డర్ చూసామో పికాక్స్ అండ్ ఫ్లవర్ అనేది కంటిన్యూలో వచ్చేసింది. 2 borders మనకు కంటిన్యూ ఇలానే కంటిన్యూ వస్తుందండి. మనకు మాక్సిమం అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళకు వచ్చేసి మొత్తం అంతా కూడా మనకు పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు వేవ్ డిజైన్ అనేది తీసుకున్నారు. గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి మొత్తం అంతా కూడా వేవ్ ఇచ్చేసారు. పింక్ కలర్ కాంబినేషన్ మీద అంతా కూడా గోల్డెన్ వచ్చిన చోట అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న డ్రాప్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తో డ్రాప్స్ ఇచ్చారు. ఈ గ్రీన్ వచ్చిన చోట అంతా కూడా మనకు గోల్డ్ తోటి యాడ్ చేశారు అనమాట. అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకి పళ్ళు అంతా పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ప్లెయిన్ తీసుకొని కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ చేసాం. సో సారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది. దీంట్లో కూడా మనకి ఇంకో కలర్ చాయిస్ కూడా ఉంది అనమాట. ఎల్లో కలర్ కూడా వస్తుంది. సో ఇందులో మనకి ఎల్లో కలర్ చాయిస్ కూడా ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8200 పడుతుందండి. సో ఈ శారీ కాస్ట్ మనకి 8200 కి అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ లో ఉన్నాయి. అండ్ దిల్సుఖ్ నగర్ ప్రజ్ఞా శారీసే కాదు, కుకట్పల్లిలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది ప్రజ్ఞా శారీస్ ది. సో ఈ 2 branches లో కూడా మనం ఏదైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని కూడా 2 branches లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు కుప్పం పట్టులో మనం అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్స్ చూస్తాం కదండి. ఇదేంటంటే మనకు గోల్డెన్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారనమాట. రాణి పింక్ కలర్ తోటి మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఈ బోర్డర్స్ లో చూసినట్లయితే వేవ్ లాగా మనకు డిజైన్ అంతా కూడా మనకు డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ తో డ్రాప్ డిజైన్ ఇచ్చేసారు. పైన వచ్చేసి మనకు పింక్ కలర్ మీద ఇచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ అనేది కంటిన్యూలో వచ్చింది. ఇటు సైడ్ అంతా కూడా మనకు డ్రాప్ డిజైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు, ప్యారెట్ గ్రీన్ కలర్. మధ్యలో మనకు చిన్న గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూలో ఇచ్చారనమాట. మిడిల్ లో మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. మ్యాంగో మోటీ
అంతా కూడా మనకు మొత్తం గోల్డెన్ మ్యాంగో వచ్చేసారు అనమాట. మొత్తం అంతా కూడా గోల్డెన్ లో వచ్చేసి ఇది కూడా ఏంటంటే మనకు స్టాండ్ లైన్ లాగా కంటిన్యూలో మనకు మ్యాంగో అనేది డిజైన్ చేశారు. కింద బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కూడా కింద కంటిన్యూలో వచ్చింది అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ ఆ బార్డర్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు గోల్డెన్ మ్యాంగో అనేది కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకు పింక్ కలర్ తోటి పళ్ళు ఇచ్చేసి మనకి ఇదంతా కూడా మనకు డ్రాప్ డిజైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు కదా, అదే డ్రాప్స్ అనేది కూడా మనకు గోల్డెన్ డ్రాప్స్ ఇచ్చారు అనమాట. మొత్తం పళ్ళలో అంతా కూడా ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మనకు డైమండ్స్ చిన్న చిన్న డైమండ్ డిజైన్ ఇచ్చేసి దాని మధ్యలో అటు ఇటు అటు వచ్చేసి మనకు క్రాస్ లైన్ లాగా కంటిన్యూలో ఇచ్చారు. సో సారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ వస్తుందండి. ఓకే, ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కి పింక్ కలర్ ఇచ్చారు. మధ్యలో మనకు కావాలి డిజైన్ చేయించుకోవాలన్నా కూడా ప్యారెట్ గ్రీన్ గానీ యాడ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజన్ ఉందండి. కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి. 4500 కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ఉంది. 4500 కి ఈ డిజైన్ సారీ. ఇది కూడా మనకు రెడ్ కలర్ తీసుకున్నారు అండి, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మిర్చి రెడ్ కి మనకు ప్యారెట్ గ్రీన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. పై బార్డర్ చూసినట్లయితే అవునండి, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. పైన వచ్చేసి మనకు గట్టి బార్డర్ ఇచ్చేసారు, గోల్డెన్ బార్డర్. దీనిలోంచి కూడా మనం చూసినట్లయితే మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి అవుట్ లైన్ అంతా ఇచ్చారు. మిడిల్ లో చూస్తే మనకు ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ తీసుకున్నారు అనమాట. ఇది కూడా ఏంటంటే మనకు చిన్న డ్రాప్ లాగా గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారు. మొత్తం మనకు ఆల్టర్నేట్ గా ఇలా వస్తూ ఉంటుంది అనమాట. బార్డర్ చూసినట్లయితే మనకు కొంచెం హైలైట్ చేశారు అనమాట. స్కర్ట్ బార్డర్ ఇచ్చారు, దానిపై నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. కింద పాటలు అంతా కూడా స్కర్ట్ బార్డర్ ఇచ్చి దీంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ గా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ అనేది కంటిన్యూలో తీసుకున్నారు. ఏంటంటే మనకి దీంట్లో కూడా డిఫరెంట్, ఒకటి వచ్చేసి మనకు కొంచెం బ్రాడ్ గా తీసుకున్నారు, ఇంకా మూడు వచ్చేసి మనకు ఒక చిన్న స్టైల్ అనేది డిఫరెంట్ స్టైల్లో వచ్చేసి మొత్తం అంతా కూడా స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు డిఫరెంట్ గా రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు అనమాట. రెడ్ వర్క్. సో సారీ మొత్తం కూడా దగ్గర నుంచి అన్ని కూడా అలాగే సేమ్ అంటే బార్డర్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో 2 బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. అదే విధంగా మనకు పళ్ళు కూడా 2 డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ లోని వేవ్ ఇచ్చేసారు. ఇంకో స్టైల్ చూసినట్లయితే మనం ఫ్లవర్ అంతా కూడా మనం బోర్డర్ లో చూసాం కదండి, అదే విధంగా మనకు కంటిన్యూలో ఇచ్చేసారు అనమాట. రోజ్ ఫ్లవర్స్ అనేది స్టాండింగ్ లైన్స్ లాగా కంటిన్యూలో ఇచ్చారు. సో పళ్ళులో కూడా మనకి 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి యాజ్ యూజువల్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయింది. అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్. పట్టు కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుందండి. కంచి పట్టులో కూడా మనకి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 8200 పడుతుందండి. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. ఓకే, సో 8200 కి సారీ అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కుప్పం పట్టు వస్తుందండి. డిఫరెంట్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. బ్లూ కలర్ అనేది కూడా బ్లూ అండ్ డార్క్ లైట్ షేడ్స్. పైన చూసినట్లయితే కడ్డీ బార్డర్ ఇచ్చి దానిపైన నుంచి అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చేసారు అనమాట. బార్డర్ అంతా కూడా మిడిల్ లో చూస్తే మనకు చిన్న చిన్న డాల్స్ అనేది డిజైన్ చేశారు. హాఫ్ వరకు మనకి డాల్ వర్క్ కంటిన్యూ అవుతుంది. హాఫ్ నుంచి చూసినట్లయితే డార్క్ బ్లూ ఇచ్చారండి. ఆ డార్క్ బ్లూ నుంచి కూడా మనకు లైట్ బ్లూ వచ్చేసి మనకు వేవ్ డిజైన్ లా కంటిన్యూలో ఇచ్చేసారు. దాని నుంచి కూడా మనకు హాఫ్ వర్క్ ఇలా వస్తుంది. మళ్ళీ బార్డర్ చూస్తే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసారు. హాఫ్ పింక్ హాఫ్ గోల్డ్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు డక్స్ తీసుకున్నారు అనమాట. బార్డర్ అంతా కూడా మనకు డక్స్ ఇచ్చేసారు. డిజైన్ కూడా డిఫరెంట్ గా మనకు గోల్డెన్ లో మనకు ఇట్లా 3 లైన్స్ లా కంటిన్యూ చేసి అక్కడ నుంచి మనకు డక్ డిజైన్ ఇచ్చేసారు అనమాట. ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారు. అవుట్ లైన్ లో మొత్తం అంతా కూడా పళ్ళ చూస్తే కూడా మనకు బ్లూ కలర్ తోటి డార్క్ బ్లూ కలర్ తోటి పళ్ళ ఇచ్చారు. మనకు హాఫ్ నుంచి అంతా కూడా మనం డాల్స్ చూసాం కదా, అదే డాల్స్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి మనకు ఇచ్చేసారనమాట. పళ్ళలో అంతా కూడా టిష్యూ గోల్డ్ ఇచ్చేసి దాని మధ్య నుంచి కూడా అంతా ఏంటంటే ఈ డిజైన్ అనేది మనకి డాల్ డిజైన్ మాత్రం బ్లూ కలర్ కనిపిస్తూ యాడ్ చేస్తారనమాట. ఇటు సైడ్ బార్డర్ అనేది కంటిన్యూలో ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకు చిన్న చిన్న డ్రాప్ లాగా మనకు చెక్స్ ప్యాటర్న్ లో స్టైల్లో తీసుకున్నారండి. ఓకే, డైమండ్ షేప్ లో. సో సారీ అంతా కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అవునండి 2 షేడ్స్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ ఇస్తారు, బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారు. సేమ్ బార్డర్ కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట కింద కూడా. సో సారీ అంతా పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మనకి ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? ఇందులో కూడా మనకి కలర్స్ చాయిస్ ఒక 4-5 కలర్స్ వస్తాయి. సో ఇందులో కూడా మనకి ఒక 4-5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 4200 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 4200 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి.
ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైన బార్డర్ అంతా కూడా మనకు కట్ బార్డర్ ఇచ్చేసి కంటిన్యూలో వచ్చేసారు. దానిపైన నుంచి ఏంటంటే మనకు పింక్ కలర్ లో ఇచ్చారు. దీని నుంచి కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా మధ్య మధ్యలో అంతా కూడా ఈ డ్రాప్ డిజైన్ అంతా బ్లూ కలర్ లో ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకు పింక్ కలర్ లో ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట. మోస్ట్ ఇట్ ఆల్టర్నేట్ గా వస్తుంటుంది సారీ. ఆల్టర్నేటివ్ గా మనకి డ్రాప్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా మనకి ఏంటంటే స్కర్ట్ బార్డర్ స్టైల్లోనే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. కడ్డీ బార్డర్ ఇచ్చి దాని నుంచి కూడా ఏంటంటే మనకు లోటస్ డిజైన్ అనేది డిఫరెంట్ గా మనకు క్రీపర్ లాగా స్టెమ్ లీవ్ లాగా మనకు వేవ్ స్టైల్లో వచ్చేసారు అనమాట. లోటస్ ఇచ్చేసి దానిపై నుంచి వేవ్ అంతా కూడా మనకు పింక్ కలర్ లో ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఏంటంటే లీఫ్ వర్క్ స్టైల్లో కంటిన్యూలో ఇచ్చేసారు. లోటస్ కూడా మనకి వేరియేషన్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ ఇంకా పళ్ళు తీసుకున్నట్టయితే పళ్ళలో కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ పళ్ళు ఇచ్చేసారు. ఇక్కడంతా కూడా వేవ్స్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ వేవ్ డ్రాప్ వేవ్ తీసుకున్నారు. దీని నుంచి కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూలో ఇచ్చేసారు. లోటస్ ఫ్లవర్స్ మనకి కంటిన్యూలో ఇచ్చేసారు గ్రీన్ కలర్ తోటి. ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మనకు గోల్డెన్ లో డ్రాప్ డిజైన్ ఇచ్చేసారు. ఓకే. అండ్ ఇంకా బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్ మన పళ్ళులో పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ తీసుకున్నాం. అండ్ కడ్డీ బార్డర్స్ అనేవి కంటిన్యూ ఉంటాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది, లైట్ వెయిట్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 7,800 పడుతుందండి. ఓకే. సో 7,800 కి శారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ లో ఉన్నాయి. అండ్ కూకట్పల్లి రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా శారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా మనం ఏదైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అన్ని 2 బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో శారీ చూడడానికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ బార్డర్స్ వల్ల కానీ చాలా హైలైట్ అయింది. కడితే ఇంకా బాగుంటుందేమో. సో ఒకసారి కట్టి చూద్దామా? ఓకే. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం, చాలా బాగుంది అనుకున్నాం. అండ్ ఇప్పుడు కట్టి చూస్తున్నాం, కడితే ఇంకా బాగుంది. సో పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ షేడ్లో లైట్ అవుట్లైన్ ఇచ్చేసారు. అండ్ కింద అంతా కూడా మనకి కడ్డీ స్టైల్లో ఇచ్చారు. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని శారీ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇందులో మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఒకటి డ్రాప్ డిజైన్ వస్తుంది, ఒకటి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకా హైలైట్ చేశారు. మొత్తం మనకి 2 బార్డర్ స్టైల్లో తీసుకొని ఒకటి కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్టయితే లోటస్ ఫ్లవర్ డిజైన్ అన్నది మనకి 2 వేరియేషన్స్లో ఇచ్చారు. సో ఒకటి బ్లూ కలర్ వేరియేషన్ అండ్ పింక్ కలర్ వేరియేషన్తో సో ఈ 2 డిజైన్స్ ఇచ్చి అండ్ మొత్తం అంతా కూడా ఈ క్రీపర్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ నుంచి టాప్ నుంచి చూసుకుంటే బాటమ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్లో కూడా చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఆల్టర్నేషన్ అన్నది కనిపిస్తుంది. ఒకటంతా కూడా రోజెస్ బుటీ అండ్ ఇంకోటి అంతా కూడా మనకి బ్లూ కలర్ డ్రాప్ డిజైన్ ఇస్తారు. అండ్ కింద పార్ట్ చూసుకున్నట్టయితే సేమ్ యాస్టీస్ పైన ఏదైతే ఉందో కడ్డీ బార్డర్ అండ్ దాని కింద మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దాని కింద అవుట్లైన్ అనేది పింక్తో అవుట్లైన్ అనేది ఇస్తారు. సో పైనుంచి మనకి కింద వరకు కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు డిజైన్ చూసుకుంటే మనకి క్వైట్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. సో ఈ పళ్ళులో కూడా మనం ఏమైతే గ్రీన్ లోటస్ డిజైన్ తీసుకున్నామో బార్డర్లో ఇక్కడ కూడా మనకి ఈ లోటస్ డిజైన్ అనేది ఒక లైన్ ఉంటుంది. అండ్ ఇంకో లైన్ చూసుకుంటే జరీతో డిజైన్ ఉంటుంది. అండ్ సేమ్ మనకి మళ్ళీ ఫ్లవర్ డిజైనే గ్రీన్తో ఉంటుంది. అండ్ ఫినిషింగ్ కూడా మనకి జరీతో ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ పింక్ కలర్ తీసుకొని ఇటు కడ్డీ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో మొత్తానికి కూడా శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ వల్ల కానీ కడితే కూడా చాలా బాగుంది. కుప్పం పట్టులోనే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. పై బోర్డర్ అంతా కూడా మనకు హాఫ్ వర్క్ బోర్డర్స్ డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చి దాని నుంచి కూడా మనకు పింక్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు క్రీమ్ కలర్స్ తోటి చిన్న టెంపుల్స్ లాగా మనకు డిజైన్ చేశారనమాట. మొత్తం అంతా కూడా మనకి ఇలా కంటిన్యూలో వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ ఇలా ఇచ్చేసి మిడిల్లో చూసినట్లయితే మళ్ళీ మనకు చిన్న ఫ్లవర్ వర్క్ ఇచ్చారండి. ఇది కూడా ఏంటంటే మనకు క్రీమ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో అలానే ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే వచ్చింది అనమాట. చిన్న టెంపుల్స్ తోటి మనకు క్రీమ్ కలర్ మీద టెంపుల్స్ ఇచ్చేసారు. దీని నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి వచ్చింది అనమాట. ఓకే. మధ్యలో అంతా కూడా మనకు డిజైన్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి. శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. ఓన్లీ మనకి జస్ట్ బోర్డర్ ఒకటి పల్లో ఒకటి మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తారు అనమాట. పల్లోలు అంతా కూడా టెంపుల్ పల్లోలో ఇచ్చేసారు. అవునండి, రిచ్గా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా టెంపుల్స్
వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు క్రాస్ లైన్స్ లాగా మనకు గోల్డెన్ లైన్స్ ఇచ్చేసారనమాట. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాఫీ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. బార్డర్ అన్నది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇందులో మనకి వేరియేషన్స్ ఉంటాయా? ఉన్నాయండి, వీటిలన్నిటిలో కూడా మనకు డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్నాయి. మళ్ళీ ఇదే కలర్స్ కూడా చాయిస్ ఉంది అనమాట. ఓకే, 4-5 కలర్స్ కూడా మనకు ఉన్నాయి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ వచ్చేసి మనకు 4150 పడుతుంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో కూడా ఇక్కడ ఏదైతే సారీస్ చూసినామో ఈ సారీస్ అన్ని విత్ వేరియేషన్ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఈ సారీ వచ్చేసి మనకు జూట్ పట్టు తీసుకున్నారండి. ఇదంతా కూడా సారీ మనకు ప్లైన్ గా వచ్చేసింది. పైన వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దీని నుంచి చూసినట్లయితే జూట్ అనేది కూడా మనకు స్ట్రైప్స్ ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా స్ట్రైప్ డిజైన్ అంతా కూడా మనకు జూట్ లో తీసుకున్నారు. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు జూట్ పట్టులో వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు కింద వచ్చేసి మనకు కడ్డీ బోర్డర్ వచ్చేసి గోల్డెన్ తోటి మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది. దానిపై నుంచి అంతా కూడా మనకు టెంపుల్ డిజైన్ తీసుకున్నారు అనమాట. ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అంతా కూడా మనకు టెంపుల్స్ వస్తూ వచ్చాయి. ఇలా బోర్డర్ మీద నుంచి అంతా కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో సారీ అంతా కూడా మనకి అదే హైలైట్ బోర్డర్ కంటిన్యూ వచ్చింది అనమాట. పళ్ళు వచ్చేసి మనకు రెడ్ కలర్ పళ్ళు ఇచ్చేసారు. ఇటు అటు సైడ్ అంతా కూడా మనకు ఫాన్సీగా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు పళ్ళలో ఇలా హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. జూట్ తో మెటీరియల్ తోనే ఇచ్చారు. అండ్ కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, సో ముఖ్యంగా బ్లాక్ అండ్ ఈ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్. బార్డర్ కూడా టెంపుల్ డిజైన్ హైలైట్ చేశారు. అండ్ ఇందులో కలర్ దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. అంటే వీటిలో ఫ్యాబ్రిక్స్ బట్టి మనకి కాస్ట్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి 4800 ఉంది. ఓకే, సో 4800 కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో మనం ఏదైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని కూడా విత్ కలర్ చాయిస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ, స్కై బ్లూ తీసుకున్నారండి. బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చి దాని నుంచి కూడా మనకు ఈ 2 షేడ్స్ తోటి ఇంక్ బ్లూ, స్కై బ్లూ తోటి మనకు బార్డర్ వచ్చింది. దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఇంక్ బ్లూ ఇచ్చేసి దాని నుంచి మనతో కూడా మనకు స్కై బ్లూ కలర్ తోటి మనకు చెక్స్ ప్యాటర్న్ తీసుకున్నారు అనమాట. ఇటంతా స్ట్రైప్స్ చేసి ఇలా అడ్డం మనకు చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చారు. ఇటు అటు బార్డర్స్ మనకి ఇలా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా ఈ రెండింటి వేరియేషన్ లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూలో మనకు గోల్డ్ బార్డర్ వచ్చింది. దాని నుంచి చూసినట్లయితే కూడా మధ్యలో అంతా కూడా మనకు స్కై బ్లూ కలర్ తోటి అంతా కూడా మనకి లీఫ్ వర్క్ తీసుకున్నారు అనమాట. మధ్యలో కూడా ఏంటంటే మనకి ఈ రెండింటి వేరియేషన్ కోసం మనకు చిన్న డ్రాప్ లాగా మనకు గోల్డ్ కలర్ తోటి ఫ్లవర్ ఇచ్చేసారు అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్ మొత్తం మనకు ఎగ్జాక్ట్ మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో అదే బార్డర్ కింద కూడా మనకు కంటిన్యూ అవుతుంది. సో బ్లూలోనే సారీ అంతా మనకి ఇలానే సారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు. రిచ్ పళ్ళు వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి రిచ్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో అంతా కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు టిష్యూ పళ్ళు అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ అంతా కూడా మనకు వేరియేషన్ చూపిస్తూ బ్లూ కలర్ తోటి ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మనకు క్రాస్ లైన్స్ లాగా మనకు మొత్తం కంటిన్యూలో వచ్చేసింది అనమాట గోల్డెన్ తోటి. ఓకే, సో సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చి ఇటు వచ్చేసి మనకు సిల్వర్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకు కంటిన్యూలో వచ్చింది. ఓకే, ఇలా కావాలన్నా కూడా డిఫరెంట్ పార్ట్ లో చేయించు. అండ్ ఇందులో కూడా కలర్ వేరియేషన్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్, చాలా సాఫ్ట్ ఉంటుంది. మొత్తం థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూలో ఇచ్చారనమాట. ఓకే, అండ్ ఈ సారీ మనకి చాలా రీజన్ ఉంది. 4200 కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 4200 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ ఉందా ప్రజ్ఞా సారీస్? మనం ఇప్పుడు ఏదైనా సారీస్ చూసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి కావాలి అనుకుంటే కొరియర్ చార్జ్ చేస్తాం. ఓకే అండి, ఓకే. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు మ్యాంగోలో పింక్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. డబల్ ఇక్కత్ వచ్చింది అనమాట. డబల్ ఇక్కత్ అంటే మనకు చాలా సాఫ్ట్ వస్తుంది. ఎంత ఇదైనా కూడా మనకు నలగదు అనమాట సారీ. పై బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తోటి బోర్డర్ వచ్చింది. దాంట్లోంచి మనకి అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దీని నుంచి చూసినట్లయితే మనకు ఫ్లవర్స్ తీసుకున్నారు అనమాట. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకు పింక్ కలర్ తో ఇచ్చారు. ఈ ఫ్లవర్ కూడా మనకు
సర్వెన్ స్టోన్స్ లాగా మనకి ఏంటంటే కంటిన్యూలో క్రీమ్ కలర్ అనేది యాడ్ చేశారనమాట. మొత్తం అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా ఇలా కంటిన్యూ వచ్చేసింది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. అంతా కూడా మనకు లోటస్ ఫ్లవర్స్ కంటిన్యూలో ఇచ్చేస్తారు బోర్డర్ మీద అంతా కూడా. బోర్డర్ కూడా మనకు బ్రాడ్ గా మనకు టిష్యూ బోర్డర్ తీసుకుని దానిపైన నుంచి అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ తోటి కొంచెం బ్రాడ్ లోటస్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకి ఎల్లో కలర్, బ్లూ కలర్ ఇట్లా మనకు స్మాల్ డిజైన్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. దీని నుంచి దీనికి మనకు టర్న్ అవుతున్నట్టు డిజైన్ తీసుకున్నారు అనమాట. మొత్తం బార్డర్ అంతా కూడా మోస్ట్ ఇలానే కంటిన్యూలో వస్తుంది. ఓకే, పళ్ళలో కూడా ఏంటంటే మనకు ఫాన్సీగా పళ్ళు అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. మాక్సిమం మనకి ఇక్కత్ అనేటప్పటికి మాక్సిమం పళ్ళు ఇలానే వస్తుందండి. ఇది పింక్ కలర్ పళ్ళు వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు టిష్యూ, గోల్డెన్ టిష్యూ మనకు టెంపుల్ లాగా ఇచ్చేసారు. ఓకే, సో సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది. మ్యాంగో ఎల్లో మీద బుటీస్ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకు హైలైట్ చేశారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనకు రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు చిన్న బార్డర్ ఇచ్చారు, ఇటు వచ్చేసి మనకు బ్రాడ్ బార్డర్ ఇచ్చారు. 3/4 హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కలర్ వేరియేషన్స్ కలర్స్ కూడా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. డబల్ ఇక్కత్ వచ్చేసి మనకు 7,800 కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 7,800 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది కూడా మనకు ఇక్కత్ లోనే డబల్ ఇక్కత్ వస్తుంది అనమాట. దీంట్లో చూసినట్లయితే 3 డిఫరెంట్ షేడ్స్ అనేది తీసుకున్నారండి. పైన లెమన్ ఎల్లో వచ్చేసింది, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. పై బోర్డర్ వచ్చేసి మనకు లెమన్ ఎల్లో అంతా కూడా మనకు పైన గోల్డెన్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి మనకు సిల్వర్ లాగా మనకు కంటిన్యూలో ఇచ్చారు. ఇక్కడ నుంచి హాఫ్ వరకు మనకు ప్లెయిన్ గా ఇచ్చారండి. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు ఎల్లో కలర్ మీద అంతా ప్లెయిన్ గా ఇచ్చారు. పింక్ కలర్ లో ఏంటంటే చిన్న చిన్న క్రీమ్ కలర్ తోటి మనకు ఇక్కత్ డిజైన్, చిన్న డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేసారు. బ్లూ కలర్ మీద ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా బోర్డ్స్ డిజైన్ ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకు డిఫరెంట్ గా మనకు స్టాచ్యూస్ లాగా మనకు డిజైన్ చేశారు అనమాట. దీనిపైన నుంచి అంతా కూడా బోర్డ్స్ కి అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ కూడా మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లూ మీద అనమాట. కింద బోర్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసారు. ఓకే, సో ఇది మనకి 3 కలర్ వేరియేషన్స్ తో చాలా కలర్ వేరియేషన్ కూడా బాగుంది. ఎల్లో, పింక్ అండ్ బ్లూ కలర్ వేరియేషన్స్ తో. సో సారీ మొత్తం కూడా మనకి అలాగే ఉంటుంది. అలానే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు అన్నమాట. కింద సో పళ్ళు చూసుకున్నట్టయితే మనకి పళ్ళు అయితే మాత్రం మాక్సిమం మనకి ఇక్కత్లో ఇలాంటి డిఫరెంట్ పళ్ళు వస్తాయి. అవును, సో ఇంతకు ముందు చెప్పాం కదా ఇక్కత్కి మనకి మాక్సిమం ఇలాంటి పళ్ళు వేస్తుందని. సో పళ్ళు కూడా ఇదే. అండ్ బ్లౌజ్ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ ఉంటుంది. అండ్ ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ అది ఉంటాయో? దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 7,400 కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 7,400 కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో ఉన్నాయి. అండ్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని కూడా విత్ కలర్స్ చాయిస్ కానీ అన్ని కూడా 2 బ్రాంచెస్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు పట్టులోనే లైట్ వెయిట్ చూసాం, డిజైనర్ చూసాం, చాలా వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈరోజు ప్రజ్ఞా శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.